హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రథసప్తమి రోజు మా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేయబోతున్నాను. సో, రథసప్తమికి మనం కంపల్సరీగా పరమాన్నం వండి దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా! సో, ప్రసాదం తయారు చేయడం కోసం నేనిక్కడ స్టవ్‌ని ముందు రోజే నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే ఇల్లు కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకొని, దాని తర్వాత ఇక్కడ స్టవ్ మీద చిన్న పసుపుబొట్టు అవన్నీ పెట్టుకొని, దీనిపైన ఇంకా నేను పరమాన్నం వండుతాననమాట. సో, ముందు రోజుల్లో అయితే చాలామంది ఇప్పటికి కూడా చక్కగా పొయ్యి పెట్టుకుని దాని మీద చేస్తూ ఉంటారు కదా! కానీ ఇప్పుడు ఇక్కడ కుదరదు అన్నట్టు నేను స్టవ్ మీదే వండుతున్నాను. సో, చాలామంది అయితే ఇప్పటికి కూడా ఇలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు. సో, రథసప్తమికి చాలా బాగా చేస్తారనమాట. సో, ఇక్కడ నేనైతే స్టవ్‌కి పసుపు రాసేసి దానిపైన చిన్న పద్మం వేసుకొని, దానిపైన కుంకం, పసుపు వేసుకొని, ఇక్కడ పువ్వు అట్లా పెట్టుకున్న తర్వాత ఇంకా నేను పరమాన్నం వండడానికైతే ఒక గిన్నె తీసుకున్నాను. పరమాన్నాలు దేవుడికి పెట్టే నైవేద్యాలు ఇలాంటివి ఏదన్నా మనం చేసినప్పుడు ఇలాంటి ఇత్తడి గిన్నెల్లోనే ఎక్కువగా చేసుకుంటాం కదా! సో, దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా దీంట్లో పాలు అనేది పోస్తున్నానన్నమాట. సో, పాలు బాగా పొంగిన తర్వాత మనం ఈ పరమాన్నాన్ని చేసి దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా! సో, ఇక్కడైతే నేను పాలు పొంగిస్తున్నాను. సో, ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఈ రథసప్తమి చేసుకుంటా ఉంటారు. సో, రథసప్తమి పూజ చాలామంది చేస్తారనమాట. సో, రథసప్తమికి నోములు కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో, సూర్యభగవానుని అనుగ్రహం మనందరికీ ఉండాలని ఈ పూజ చేసుకుంటాం కదా! సో, ఇక్కడైతే పాలు కాగుతున్నప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకుని దాంట్లో ఆవు నెయ్యి అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ ఆవు నెయ్యి, బియ్యం అనేది బాగా కలిసిపోయేదాకా బాగా కలుపుకోవాలి. పాలు పొంగే టైంలో మనం ఇలా కలిపి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుందనమాట. సో, ఈ రథసప్తమి శుక్రవారం ఫిబ్రవరి 16వ తారీఖున వచ్చింది కదా! సో, దీనికి చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు. చాలా దేవాలయాల్లో అయితే ఉత్సవాలు కూడా చేసుకుంటా ఉంటారు. సో, మనకి ఇలా రథసప్తమి రోజు ఇలా చేసుకుంటే ఐశ్వర్యం ఎక్కువగా లభిస్తుందంట. సో, ఇక్కడైతే పాలు పొంగుతున్నంత వరకు నేను వెయిట్ చేస్తున్నాను. సో, గిన్నె కొంచెం పెద్దదయ్యింది కాబట్టి పొంగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం మనం సూర్యదేవుణ్ణి ఎక్కువగా పూజిస్తాం. ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఇలాంటివి పెద్దవాళ్ళు చేస్తూనే ఉంటారు కదా! మనకేదన్నా శత్రు బాధలున్నాయనుకోండి, సూర్యుడిని ప్రతిరోజు దర్శనం చేసినా, పూజించినా కూడా అలాంటి శత్రు బాధలన్నీ కూడా పోతాయంట. అలాగే మనకి శరీరానికి కావలసిన విటమిన్ డి కూడా సూర్యకిరణాల వల్లనే వస్తుంది కాబట్టి, మనం సూర్యునికి పూజ చేయడం వల్ల మన స్కిన్‌లో ఎలాంటి సమస్యలున్నా కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చంట. సో, ఇక్కడ పాలు అయితే బాగా పొంగిపోతున్నాయి. ఇప్పుడు నేను ముందు కలిపి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా! సో, ఆ బియ్యాన్ని మన ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ 3 గుప్పిళ్ళు వెయ్యాలన్నమాట. సో, ఇక్కడ నేనైతే బియ్యాన్ని యాడ్ చేశాను. ఇక్కడ పరమాన్నం అనేది మనకి ఉడుకుతూ ఉంది. సో, ఈ టైంలో నేను ఒక రథాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానన్నమాట. సో, చిక్కుడుగాయల రథము. సో, చిక్కుడుగాయల రథాన్ని 7 పుల్లలతో అలాగే 7 చిక్కుడుగాయలతో చేసుకుంటూ ఉంటారనమాట. సో, నేనైతే ఇక్కడ నాకు వచ్చిన విధంగా చిక్కుడుగాయల రథాన్ని చేసేస్తున్నాను. 7 చిక్కుడుగాయలు, 7 పుల్లలతో రథం ఎందుకు చేస్తామంటే, మన సూర్యభగవానుడు కూడా 7 గుర్రాల ఉన్న రథంపై మన రాసుల్లో అన్నిటిలో తిరుగుతూ ఉంటాడంట. సో, దానికోసం అదొక సెంటిమెంట్‌గా చేస్తారు అని కూడా నాకు వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను. సో, ఇక్కడైతే నేను రథాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, ఈ రథం దగ్గర మనం తులసి మొక్క దగ్గర పెట్టుకుని మంచిగా పూజ అనేది చేసుకుని మనం చేసిన నైవేద్యాన్ని సూర్యభగవానికి సమర్పించుకోవడమే. సో, ఇక్కడైతే నేను రథం ప్రిపేర్ చేస్తున్నాను చూడండి.
ఇక్కడైతే నేను రథాన్ని రెడీ చేసుకున్నాను. అలాగే పూలతో మంచిగా అలంకరణ చేసుకున్న తర్వాత ఇక్కడ పరమాన్నం కూడా వండేసాననమాట. సో, పరమాన్నం మంచిగా ఉడికిపోయింది. తర్వాత ఇక్కడేంటంటే నేను ఇంట్లో మా దేవుడు గదిలో కూడా పూజ అనేది చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ రథసప్తమి రోజు తులసి మొక్క దగ్గర పూజ చేసుకుంటారనమాట. సో, అందుకని నేను కూడా ఇక్కడ తులసి మొక్క దగ్గర ముందే క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం పసుపు అవన్నీ రాయడం కోసం ఇలా నీళ్ళు అయి చల్లి మళ్ళీ కొంచెం పసుపు రాసి చిన్న ముగ్గు అట్లా వేసుకుని ఈ మనం తయారు చేసుకున్న రథాన్ని అక్కడ పెట్టుకున్నానమాట. సో, మంచిగా ఇక్కడ పెట్టుకుని అన్నీ పూజ చేసుకుంటాను నేను. ఇప్పుడైతే నేను వండిన పరమాన్నం ఇంకా ఈ రథం తులసి మొక్క దగ్గర ఇలా పెట్టుకొని పూజ అవన్నీ చేసుకుంటున్నాను. కొంచెం మనం పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకొని మంచిగా మనసులో ఉన్న కోరికలు అవన్నీ కోరుకుంటూ ఈ రథానికి మనం పూజ చేసుకోవాలన్నమాట. సో, ఇలాంటి రథసప్తమి రోజు మనం పూజ అలా చేసుకుంటే మనకి ఎలాంటి శత్రుబాధలున్నా పోతాయి. అలాగే స్కిన్కి సంబంధించిన ఎలాంటి వ్యాధులున్నా ఎలాంటివి ఉన్నా కూడా ఈజీగా తొలగిపోతాయంట. అలాగే మనం సూర్య భగవానునికి రెగ్యులర్గా దర్శనం చేసుకోగలిగితే మనకంతా కూడా మంచి జరుగుద్ది అని చాలా వాటిల్లో నేను చదివాను, ఇంకా విన్నాను కూడా. సో, ఇక్కడైతే నేను దీపం వెలిగించుకున్న తర్వాత అగరబత్తి అవన్నీ పెట్టేసుకుని ఇంకా పూజ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మా ఇంట్లో రథసప్తమి పూజ నేను జరుపుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.